32వ కీర్తనని ధ్యానించుకుంటున్నాం. 32వ కీర్తనలో మొట్టమొదట 2 వచనాలే మొత్తం ఈ కీర్తనలోని సారాంశాన్ని, మరి ముఖ్యంగా మనలో కూడా ఉద్దేశించి ఈ కీర్తనల్లో మొదటి 2 వచనాలు చాలా గొప్పగా చెప్పబడి ఉన్నాయి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ పరిహారము నాకు దేనికి పరిహారం కావాలా? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. సో ఇవి రెండు లేకపోతే మనిషి జీవితంలో ఎందుకు పనికిరాని వాడు, శాపగ్రస్తుడు అనే విషయాల్ని చాలా క్లుప్తంగా చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు ఎవరికైతే ఆయన ఎన్నికలో ఉండారో వారు మాత్రమే గ్రహించేదానికి మనకు అవకాశము జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలో ఉండేవాళ్ళు మాత్రమే ఆయన వాక్యాల చేత ఆకర్షింపబడి ఆయన వాక్యములోని మర్మములను తెలుసుకొని ఆ వాక్యాల చేత తమ హృదయములలో ఆయనకు అనుకూలమైన మందిరాన్ని కట్టుతూ మనము మన జీవితాల్లో వాక్యానుసారము నడుచుకుని వారై ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యాల చేత మనము ఆకర్షింపబడ్డామో అప్పుడు ఆ వాక్యాలు మనకు తెలియజేస్తాయంట. ఏమని? మన పాపాలను మనకు తెలియజేస్తాయంట. పాపాలు మనకు తెలియజేయకపోతే మనం పాపులము అని మనకు తెలియదు, మనము అపరాధములు చేసినామని మనకు తెలియదు. కాబట్టి పాప పరిహారార్థము మనకు జరగాలంటే ఏం చేయాలా? 1 కొరింథీ 14వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 24-25 అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడను. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ ఉన్న మనందరూ పొందుకున్నాం. ఎప్పుడైతే అన్యులుగా ఉన్నామో, ఎప్పుడైతే దేవుని తెలియలేదో, ఎప్పుడైతే దేవుని అమూల్యమైన వాక్యాలు, జీవవాక్యాలు మన హృదయములో ఎలా వస్తాయి? ఉపదేశాన్ని వినాలంట. అయితే అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల, లోపలికి రావాల. ఎప్పుడైతే లోపలికి వస్తాడో అందరి బోధ వలన తాను పాపినని గ్రహించు. ఆ బోధలో ఉండే ఆ వాక్యాల మర్మాలు మన హృదయంలోనికి పోయినప్పుడు మన మనస్సే మన మీద నేరారోపణ చేస్తుంది. కాబట్టి అయ్యో నేను పాపిని, నేను పాపము చేసినాననే గ్రహింపు మనలోకి వస్తుందంట. ఎప్పుడైతే ఈ గ్రహింపు మనుషులకు వస్తుందో అప్పుడు ఏం చేస్తాడు? అందరి వలన విమర్శింపబడును. ఏది? అందరి వలన, ఇతరుల వలన కాదు, కానీ అందరి బోధ వలన తాను వినుట వలన తాను విమర్శింపబడి తన మనస్సు తన మీద నేరారోపణ చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. హృదయ రహస్యములు ఇంతవరకు గోప్యంగా తనకు తప్ప ఇతరులకు ఎవరికీ తెలియని పాపాలన్నీ కూడా అప్పుడు ఒక్కటొకటే బయటపడతా వస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? మనలో పశ్చాత్తాపము అనేది ఒకటి బయలుదేరుతుంది. ఇవన్నీ కూడా ఈ కాలంలో జరిగినాయి. ఆ కాలంలో కూడా, పాత నిబంధన కాలంలో కూడా ఈ అవకాశం అంత గొప్పగా కనపడటం లేదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే నిర్గమకాండము 34
6 నుంచి 9 వరకు చూస్తాం. నిర్గమకాండము 34 6 నుంచి 9 వరకు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మంది కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ఆమేన్. ప్రకటించదు. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు నా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోపడినొల్లని ప్రజలు, మా దోషములను పాపములను క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? అప్పుడు ఆయన ఏం చేసినాడు? దయా దాక్షిణ్యాలు గలవాడు, అతని ఎడల యెహోవా దాటి వెళుతూ ఏమే కనికరం చూపుతున్నాడు, దయ కలవాడు, దీర్ఘశాంతం గలవాడు, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? పాపములు క్షమించును. ఇక్కడ 7వ వచనంలో చెప్తాడు, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. కాబట్టి ఇక్కడ ఆ కాలంలో అలా జరిగినట్లుగా చూస్తున్నాం. మోషే గారు తాను ఏమి చేసినాడు, ఈ విషయాలన్నీ మనకందరికి వివరంగా తెలుసు. ఈ వాక్యం ఎందుకంటే ఆ కాలంలో ఎంత గొప్ప భక్తులైనా ఒక్కసారి పొరపాటు చేస్తే దానికి శిక్ష అనుభవించాల. కాబట్టి ఇక్కడ మోషే గారు దేవుని చేత ఎలా ఆయన శిక్ష పొందుతాడనే విషయాన్ని చూస్తాం. అలాగే ద్వితీయోపదేశకాండము 34:4. నీ సంతానం మరి యెహోవా అతనితో ఇట్లనను, నీ సంతానము నీకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని, కానీ నీవు నది దాటి అక్కడకు వెళ్ళకూడదు. ఆమేన్. ఇక్కడ మోషే గారిని గురించి మనకందరికి చాలా బాగా తెలుసు. మోషే గారు తాను దేవుని చెంతలో ఆయన అన్ని జ్ఞానాలు పొందినవాడు, అన్ని విద్యాలను అభ్యసించినవాడు. కానీ నేను నోటి మాంద్యము గలవాడనని చెప్తూ ఉన్నాడు. చెప్పిన ఆయనను ఒక చిన్న పొరపాటు, చెప్పిన దానికి వ్యతిరేకంగా చిన్న పొరపాటు చేసినట్లుగా మనము చూసాం. కాబట్టి అలాంటి ఆయన చిన్న పాపము చేస్తే ఆ పాపము క్షమించలేక ఆయన వాగ్దానము చేసిన భూమిలోనికి ఆయన ప్రవేశము లేదు, ఆపబడింది. ఆయన ప్రవేశించలేకపోయినాడు. కానీ ఎందుకు మోషే 1-3 వచనాలు చూస్తామా? 34:1-3. మోషే మోయాబు మైదానము నుండి యెరికో మొదటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు, గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిముల మనష్యుల దేశమును, పశ్చిమ సముద్రము వరకు, యోదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా చాలు. కాబట్టి ఇప్పుడు మోషే గారికి మొత్తము ఆ దేశమంతా కూడా, ఏది వాగ్దాన దేశమంతా కూడా ఆయన నుంచి చూపెట్టారే గాని ఈయన లోపలికి అనుమతించలేదు. ఎందుకు? ఒక్కసారి తప్పు చేస్తే దానికి శిక్ష ఇక్కడ విధించడం జరిగింది. కాబట్టి
మనం దీని వలన తెలుసుకుంటే ఎంత గొప్ప సత్యాలు ఆ కాలంలో లేని గొప్ప ధన్యత ఇప్పుడు మనకి ఇస్తున్నారు. ఈ ధన్యతే ఇప్పుడు మనం ఇంతసేపు చదువుకుంటున్నాం. మనము పరిహారము నొందినవాడు, ఏమిటికి? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు ఇక్కడ ఇంతకు మునుపు మనం చదువుతున్న వాక్యంలో నిర్గమకాండం 34, 6, 7 వచనాలు కాకుండా 8, 9 వచనాల్లో మనం చూసినప్పుడు అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్యముగా చేసుకొనుమనెను. ఆమేన్. ఇక్కడ ఆయన ప్రాయశ్చిత్తం కోరుతున్నాడు, ఆయన క్షమాపణ కోరుతున్నాడు, నా పాపాలను దోషాలను క్షమించమని అడుగుతున్నాడు. కానీ అవి ఆయనకు క్షమించబడలేదు. క్షమించబడకుండా వాగ్దానము చేసిన భూమిలోనికి ఆయన ప్రవేశము నిషేధించబడింది. అంతవరకు మాత్రమే ఆయన పైన నుంచి మాత్రమే చూడగలిగినాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ రోజు అంత కఠినంగా ఉండింది. మరి ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు మరీ గొప్పగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు క్లుప్తంగా కొన్ని మాటలు తెలుసుకుందాం. మనకి ఎంత ధన్యత ఉంది, ఏది ఆ ధన్యత, ఏది ఆ ధన్యత అనేది విషయాలు మొట్టమొదట కొన్ని చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. చేయును. కాబట్టి ఇక్కడ ఏంటి, మన పాపాలు మనకు తెలియబడుతున్నాయి. వాక్యాలను చదువుకుని వాక్యాలను వినుట వలన, బోధలు వినుట వలన మన పాపాలు మనకు తెలియబడుతున్నాయి. వాక్య జ్ఞానము, వాక్యములోని నీతి మన హృదయములోనికి వచ్చినప్పుడు, ఆ నీతికి విరోధంగా మనం ప్రవర్తించినామని మనకు తెలిసినప్పుడు మనలో పశ్చాత్తాపం అనేది బయలుదేరుతుంది. అవును, నేను తప్పు చేసినాను, నేను పాపం చేసినాననే సత్యము మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే అవి తెలుస్తాయో మనలో ఏం కలుగుతుంది? మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును. ఆమేన్. కాబట్టి ఈ పశ్చాత్తాపం అనేది ఇప్పుడు అవకాశం మనకు కలిగింది. ఎందుకు కలిగింది? 7వ వచనం ఒకసారి చూసుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తము యొక్క మహిమ మనల్ని పాపరహితులుగా చేస్తది. రక్తము అప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన ధన్యత దేవుడు మనకిస్తూ ఉండేది. మన పాపాలను కడగబడే నిమిత్తము ఆయన కుమారుని పరిశుద్ధ రక్తము భూమి మీద చిందింపబడింది. ఈ రక్తము వలన ఏ మనుష్యుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఒక్కడే రక్షకుడిని గ్రహించి ఆయన పాదాల చెంత పశ్చాత్తాపపడతాడో వాళ్ళ పాపాలన్నీ పరిహరింపబడతాయి. దేని ద్వారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా. అప్పుడు మనం ఏం చేయాలా? ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల. ఇప్పుడు మనం ఇప్పుడు పరిశుద్ధపరచబడుతున్నాం. మన పాపాలన్నీ ప్రతి పాపము నుండి అంటున్నాడు.
ఆయన మన పాపములను క్షమించి మన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఎప్పుడైతే ఇది జరుగుతుందో మనం పరిశుద్ధపరచబడుతున్నామో ఆయన చెప్తున్నాడు, పేతురు రాసిన పత్రిక 1:14 చెప్తాడు, నేను పరిశుద్ధులను కాను మీరు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధులను చేస్తున్నాడు. అప్పటి నుంచి మనము ఎలా ఉండాలా? ఆయన వెలుగులో నడుచున్న ప్రకారము ఆ వాక్యపు వెలుగులో మనము కూడా నడుస్తూ మనం వాక్యముతో మనల్ని మనం బేరీజు వేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు సాగుతామో దేవాతి దేవుని కృప నీకు నాకు తోడై ఉంటది. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ధన్యత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ కీర్తన గ్రంథం 34:1-2 చెప్పింది ఈ ధన్యతను మనము పొందుకుంటున్నాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఇప్పుడు మనము అతిక్రమములకు పరిహారము నొందుతున్నాం. మన పాపములకు ప్రాయశ్చిత్తము తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు ఇవి రెండు మనకు కలిగినాయి. ఈ ధన్యతను మనము ఎంతవరకు కొనసాగించుకోవాలా? మన అంతము వరకు కొనసాగించుకోవాలని మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు కూడా మనము ఆలోచించుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము, మనమందరూ క్రైస్తవులమే, మనమందరూ రక్షింపబడిన వారమే, మనమందరూ ప్రార్థనలో ఉంటున్న వాళ్ళమే. కానీ మనమందరూ కూడా ప్రతిరోజు వాక్యంలోని లోతైన మర్మాలను వినే భాగ్యం ఈ గ్రూప్ లో మనకు దొరుకుతోంది. అందుకు ఉద్దేశంతోనే దేవుడు ఈ గ్రూపును స్థాపించాడు. కాబట్టి ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళు వాక్యములోని లోతైన మర్మాలు తెలుసుకున్నామని జ్ఞానముతో విర్రవీగడం గాని ఇంకొకటి గాని లేకుండా వాక్యములోని నీతికి మనం విధేయులై ఆ నీతిని అనుసరించి నడుచుకునేవారై ఉండాలి. ఎప్పుడైతే అలా నడుచుకుంటామో మనము ఈ లోకమును గాని లోకాశలను గాని ప్రేమించక మనము ఆ నీతి మార్గములో నడుస్తూ పోయినప్పుడు మాత్రమే ఈ ధన్యత మనకు దక్కుతుంది. ఇప్పుడు ఈ రోజు ధన్యులమే, కానీ ఆ ధన్యత మనము అంతము వరకు కొనసాగించుకోవాలి. దేవుడిచ్చిన ధన్యత ఈ లోకములో దేని వలన మనం పొందలేము. అలాంటి గొప్ప ధన్యత ఆయన కేవలం మనకు ఎలా ఇస్తున్నాడు? ఉచితముగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంత గొప్ప ధన్యత ఉచితంగానే మనకొస్తే దాని యొక్క విలువ మనకు తెలియడం లేదు. ఎప్పుడైతే దాని విలువను మనం తెలుసుకుంటామో అది ఎల్లప్పుడూ మన హృదయంలో ఆయనను ధ్యానించుకుంటూ ఆయన ఇచ్చిన ధన్యతను పట్టుకునే మనం ముందుకు కొనసాగువారై ఉంటాము. ఎల్లప్పుడూ ఆయన్ను స్తుతించేవారై ఉంటాము. ఎల్లప్పుడూ ఆయన వాక్యాలను ధ్యానించుకుంటూ మనసులో ఆయన్ను మహిమపరిచేవారై ఉంటాము. ఆయన మహిమా కార్యక్రమాలు మనము చేసేవారమై ఉంటాము. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకనే మనము ఎప్పుడైతే ఈ వాక్యాలంతా చదువుకుంటా వస్తామో ఆయన కృపలో మనమందరూ గొప్పగా తయారైతూ వస్తాం. మనము FC 2:8 ఒకసారి చూస్తాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. ఆమేన్. కాబట్టి దేవుడు ఇంత కార్యం ఎందుకు మన దగ్గర చేయిస్తున్నాడంటే మనము ఆయన చేత ముందుగా మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే కేవలము నేను భక్తిపరుడుగా ఉంటాననేది కాదు, కానీ వాక్యములోని మర్మాలు మనకు అర్థమైనప్పుడు మనము కాదు, కానీ భక్తిపరుడుగా ఉండేదానికి మాత్రమే దేవుడు నన్ను ఏర్పరచుకొనలేదు. సత్క్రియలు చేయుటకై ముందుగా దేవుడు మనల్ని సిద్ధపరిచినాడు. ఈ సత్క్రియలు మీరు చేయాలని మన కొరకు ఆయన నిర్ణయించినాడు. వాటి యందు మనం ఎలా ఉండాలా? మనము క్రీస్తు యేసునందు
సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అలాగే యెషయా గ్రంథము 43:21 ఒకసారి చూస్తాం. యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. దేవుడి కోసం మాత్రమే మనల్ని ఆయన నిర్మించుకున్నాడు. మన ఇష్టానుసారము మనము జీవించే కాదు. అలాగే ఆయన నిర్మించుకున్నప్పటికీ మళ్ళీ ఆయన స్వరక్తాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తాన్ని ఇచ్చి మరీ మన పాపాలను కడిగినాడు. ఆయన కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. మనల్ని ఏర్పరచుకున్నాడు. అలాగే 7వ వచనం 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి. ఆమేన్. కాబట్టి దేవుడు ఎందుకోసం తిరిగి ఆయన నామం పెట్టబడింది. ఇప్పుడు ఆయన రక్తము చేత మనము కడగబడ్డాము, పరిశుద్ధపరచబడినాము. మనల్ని అందరినీ సృజించిన వాడు తిరిగి ఆయన పేరు పెట్టబడిన మనము ఏం చేయాలా? ఈ సత్క్రియలు 2:10 చెప్తున్నాడు. ముందుగా మన కొరకు సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనల్ని నిర్మించుకున్నాడు. అంతేగాని మన ఇష్టానుసారము మనము జీవించడానికి కాదు. నేను దేవుని వాక్యం విన్నాను, ఈ రోజు వాక్యం చదివినాను కాదు, కానీ ఈ చదివిన వాక్యం ప్రకారము ఈ రోజు నేను ఏం చేయాలని దేవుడు నాకు నిర్దేశిస్తున్నాడు అనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంత జ్ఞాన విషయాలను దేవుడు మనకు అందజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఎదగడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇలా ఉంటామో మనము కీర్తనల గ్రంథము 103:17-18 ఒకసారి చూస్తామా? కీర్తనల గ్రంథము 103:17-18. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు కల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆమేన్. ఆమేన్. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చూడండి, మనల్ని ఏం చేయాలా? వెరీ సింపుల్. ఆయన నిబంధనను గైకొను. మనము నిబంధనలు ఆయన పెడుతున్నాడు. వాక్యాలు చదువుతున్నాం, వాక్యాలు చాలా బాగా చెప్తున్నాడని చెప్పే వ్యక్తికి మనము మార్కులు ఇస్తున్నాం. కానీ మన జీవితంలో వాటిని మనము అనుసరించినప్పుడు దేవుని చేత మనము ఇష్టమైన వారుగా తయారవుతాం. కాబట్టి ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని వాక్యానుసారము మనము వాక్యానికి లోబడిన వారమై ఉండాలి, వాక్యానికి విధేయత చూపిన వారమై ఉండాలి. ఎప్పుడైతే వాక్యానికి లోబడి విధేయత చూపి వాక్యానుసారము నడుచుకుంటామో అప్పుడు మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలము. అలాంటి వారిని దేవుడు ఎంతో గొప్పగా, మనం ఊహించలేనంత స్థాయికి నిన్ను నన్ను తీసుకెళ్తాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, అది ఏంటి స్థాయి అంటే, ఈ లోక ధనధాన్యాల వల్ల కానీ ఈ లోక సంపదలు కాదు కానీ నీకు ఏ కొదవ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ప్రకారము మత్తయి 6:33 చెప్తున్నాడు, మొట్టమొదటి నా రాజ్యాన్ని నా నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనకి ఏవి కావలేనో మనము ఊహించలేనంతగా 3:20 చెప్తాడు. మనం అడుగు వాటికంటేనే ఊహించి వాటికన్నిటికంటేను ఇంకా నువ్వు గొప్పగా చేయగల దేవుడికి. కాబట్టి దేవుడు ఇంత గొప్పగా వాగ్దానాలు ఉంటే మనం ఏమని అడుగుతున్నాం? తిరిగి మనల్ని గురించే మనం అడుగుతున్నాం. నీవు నేను మన సొత్తు కాదు ఆయన సొత్తు అని వాక్యంలో చెప్పబడింది. మన సొత్తుగా ఆయన సొత్తు అయినప్పుడు ఆయన ఎలా జీవించాలో, ఆయన మనల్ని ఎలా దీవించాలో
మన బాధ్యత ఆయన తీసుకున్నాక తిరిగి మనం ఆయనకు గుర్తు చేసే అవసరం ఉందా? కాబట్టి ప్రియమైన వారలారా, అనేక ప్రదేశాల్లో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము మారాలనేదే దేవాతి దేవుని యొక్క కోరిక. ఆ కోరికను బట్టి ఎప్పుడైతే మనం నడుస్తూ వస్తామో అప్పుడు మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేదే మనకు టార్గెట్. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు శిష్యులతో, నాకు ఆహారం ఉన్నది. ఏమి నీకు ఆహారం? వీనికి ఏదన్నా సపరేట్ గా ఆహారం తెచ్చి పెట్టినారేమో మనం బయట పోయినప్పుడు అనుకుంటే, చెప్తాడు, నా తండ్రి పనిని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, మనం కూడా అదే దారిలో నడవాలని దేవాతి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన మనకి ఏ పని అయితే నిర్ణయించినాడో, ఏ సత్క్రియలనైతే నిర్ణయించినాడో, వీటన్నిటిని చేయుటలో మనము, అదే మనకు టార్గెట్, అదే మన గోలు. వీటిని మనము పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో దేవుని కృప నీకు తోడై ఉంటది. నీకు దేవుని కృప తోడై ఉండేటప్పుడు ఏ అడ్డంకులు నిన్నేమి చేయజాలవు. ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి నష్టాలైనా మనల్ని ఏమీ చేయజాలవు. ఎందుకు? ఇజ్రాయేలీయుల్ని ఆయన ఎలా తీసుకొచ్చినాడో, ఎలా రక్షించాడో, ఎట్లా బండలో నుంచి నీళ్లు ఎలా పుట్టించినాడో, సముద్రాన్ని ఇంకిపోజేసి సముద్రం మధ్యలో ఎలా నడిపించాడో, ఇవన్నీ మన కళ్ళ కట్టినట్లు కనబడుతున్నాయి. కానీ మన నమ్మిక ఎంతవరకు ఉంది? మనం అవసరానికి మాత్రమే దేవుణ్ణి నమ్ముతున్నామా, లేదు వేరే రకంగా మనం జీవిస్తున్నామా అని మనం తెలుసుకున్నప్పుడు దేవాతి దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి మనల్ని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని నడిపిస్తూ, ఆయన కృపలో మనం బలపరుస్తూ మనల్ని ఆశీర్వాదాలు పొందుతూ ఉండేటట్టు దేవుడు చేస్తాడండి. కాబట్టి ఇక్కడ 103:17-18లో కూడా చెప్పింది ఎంత గొప్పగా ఉందంటే, కట్టడలను అనుసరించుకొని నడుచు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఈ గుణాలన్నీ కలిగి ఉంటాయండి. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే నిజంగా పరిపూర్ణ రక్షణ పొందితే, మన పరిపూర్ణ స్థాయిలోకి వచ్చేటప్పుడు మనం ఆయన నిబంధనలు గైకొనాలా, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలా. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఈ గుణాలు మనకు కలిగినప్పుడు ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన కృప మనకు యుగ యుగాలు నిలుస్తుందంట. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఇది దేవుడిచ్చిన వాగ్దానం అండి. ఎందుకంటే ఆయన కృప నీకు కాదు గాని నీ పిల్ల తరమున. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము 1000 తరముల వరకు ఎలా ఆయన పొందుతున్నాడో, ఇక్కడ కూడా మనము ఇలాంటి గుణాలు కలిగి వాక్యానికి విధేయులై జీవించినప్పుడు అప్పుడు మనము ధన్యతను కాపాడుకునేవారై ఉంటాం. ఎప్పుడైతే ఆయన ధన్యతను మనం కాపాడుకుంటామో యుగ యుగములు తరతరములు ఆయనతో ఉంటామో, రెండవది మన పిల్ల తరమున దీవించబడతారు. ఎందుకు? ఈ వాక్యము నీవు శ్రద్ధగా విని, నీవు శ్రద్ధగా దాన్ని ఆచరించినప్పుడు నీ పిల్లలు కూడా వాటి యందు శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి వాళ్ళు కూడా ఆ దీంట్లోనే పెంచబడుతూ వస్తారు. కాబట్టి ఎప్పుడైతే అలా పిల్లలు పెంచబడుతూ వస్తారో వాళ్ళ పిల్లలకు పాత నిబంధన గ్రంథంలోనే చాలా సార్లు చెప్పబడింది. ఎందుకు? మీరు మీ పిల్లలకు బోధించుడు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఇది జరుగుతూ వస్తుందో మన తరతరములు ఆశీర్వదించబడతాయి. ఇది గ్యారంటీ. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నాం, ఎంతో గొప్ప వాళ్ళుగా ఉండేటప్పుడు ఈ ధన సంపదల్లో ఉండేవాళ్ళు మనం చూడంగానే 1-2 తరాల్లోనే అవి మాయమైపోతున్నాయి. పిల్లలు బికారులైపోతున్నారు. అలాగే బికారులుగా ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు. ఇవి సంపదలు ముఖ్యం కాదు. నీవు అందరిలో గొప్పవాడుగా కీర్తించబడతావు, అందరి మన్ననలు పొందుతావు, అందరూ నిన్ను గొప్పవాడుగా, ఎలా నీతిమంతుడుగా నిన్ను చూస్తారు. అందుకనే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. రోమా 8:30లో చెప్పినట్లు, ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళు పిలుస్తాడు, పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేసిన వారిని ఆయన మహిమపరుస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మహిమ నిన్ను మహిమపరిచినప్పుడు అందరూ నిన్ను గొప్పవాడుగా చూస్తారు. ఇది అన్నిటికంటే గొప్ప ధన్యత. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకములో నీవు ఇంత గొప్పవాడుగా ఉంటూ ఆయన ఈ లోకములో లోకాసులను జయించిన వాడు
నేను జయించి తండ్రి సింహాసనం ముందు కూర్చుండని ప్రకారము జయించు ప్రతివాడిని నా సింహాసనం ముందు కూర్చుండని. కూర్చుండబెట్టును. అవును, దేవుడు ఇంత గొప్ప ధన్యతను మనకిస్తూ ఉంటే మనం చూడవలసింది ఏది? పైనున్న వాటినే చూస్తూ, ఈ క్రింద లోకమునైనను లోకాశలనైనను చూడక పైనున్న వాటినే చూస్తూ మనం యేసుక్రీస్తు ప్రభువును ఆ వాక్యాన్ని వెంబడించినప్పుడు దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలాగే ఇంకా మిగతా విషయాలు, నేను మౌనై ఉండగా అతను చేసిన కష్టాలన్నీ ఈడ చెప్తూ వస్తున్నాడు. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన అద్భుతాన్ని వలన నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా పా నా సారం కాలం నిండినట్టాయను. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మనకు కోపము ఆయన మన మీదకి వస్తుందో, మనం ఎన్ని చెప్పినా ఆయన దగ్గరికి చేరవు. మన కష్టాలు నష్టాలు మొర్ర పెట్టుకున్నా జవాబు అనేది రాదు. కానీ మనలో ధైర్యం అనేది కలుగుతుంది. ఇప్పుడు దేవుడు రక్షింపబడిన వాళ్ళు సైతము వెంటనే అడిగిన వెంటనే జవాబులు వస్తాయి, కొన్నిసార్లు రావు. రాకపోయినా మన ధైర్యం ఏంటి? నా దేవుడు ఈ రోజు నాకు ఇంతను రాబోయే టైంలో గొప్ప మేలులతో దేవుడు నన్ను దాటి ఉంటున్నాడనే ధైర్యంతో మనం ముందుకు సాగుతాం. కానీ ఎప్పుడైతే మనం గిల్టీగా ఉంటామో అప్పుడు వాళ్ళల్లో ఈ బాధలు ఈ భయాలన్నీ కలుగుతాయి. అలాగే నా దోషం, ఇక్కడ దావీదు గారి గురించి చెప్తూ ఉన్నారు. దావీదు గారు అలాగే ఇక్కడ చెప్తున్న 5వ వాక్యంలో, నా దోషమును తప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటే యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొనుకుంటే నా పాప దోషమును పరిహరించావు. కాబట్టి ఈయన చేసిన పాపం ఏంటో మనకందరికీ తెలుసు. ఎందుకంటే దాన్ని రిపీటెడ్ గా మనము చదువుకో పని లేదు. మొత్తము తన జీవితంలో ఒక్క పాపం చేసినాడు. ఆ పాపానికి శిక్షను కూడా అనుభవించాడు. శిక్షను ఎలా అనుభవించినాడో మనము అది చూస్తే తెలుస్తుంది. ఇది కొంచెం చూసి మనము ముగిస్తాం. దావీదు పాపమును ఒప్పుకున్నట్టుకు 2వ సమూయేలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 13, 15 వచనాలు. నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నాతాను 2వ సమూయేలు 11:1-5 వరకు. వసంతకాలమున రాజులు యుద్ధములకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగురుంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయినట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియకు భార్యనైన బెత్సెబా అని తెలియజేయగా, చదవనా సార్? దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్ర పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానం పంపగా, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపమని. చాలు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు గారు ఈ శరీర ఆశలకు లోనై చిన్న తప్పిదం చేశాడు. చిన్న తప్పిదమే పెద్ద తప్పిదమైంది. తప్పిదం మీద తప్పిదం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఒకరి భార్యను తను కూడి ఆమెకు గర్భవతి అవుతుంది. ఆమె పిల్లలు కంటది. ఆ పిల్లను గురించి ఆ పిల్ల ఎందుకు ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యము. ఈయన దేవుణ్ణి వెంటనే ఒప్పుకోక చాలా నెలల కాలం ఆయన ఒప్పుకోనట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టి ఏం జరుగుతుంది? జబ్బు పడతాడు. జబ్బు పడి చచ్చిపోతాడు. 27వ వచనం. అదే 11వ అధ్యాయం 27వ వచనం. అంగలార్చుటకు తీర్చిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా, ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే
దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఆమేన్. కాబట్టి ఈయన ఎంత మంచివాడైనా ఎంత భక్తుడైనా ఏం చేశాడు? తను చేసిన తప్పుకు ఈ దుష్కార్యం యెహోవా దృష్టిలో ఇతను దుష్కార్యం చేశాడు. ఈ దుష్కార్యానికి శిక్ష అనుభవించక తప్పదు. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు 12వ అధ్యాయము 2వ సమూయేలు 12, 13, 15 వచనాలు ఒకసారి చూసుకుంటాం. నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నాడు నాతాను. చెప్పిన తర్వాత ఏమైతది? 22 నుంచి 25 వచనాలు చూసుకుందాం ఇప్పుడు. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాణ్ణి బ్రతుకనించునేమో అనుకొని నేను ఉపవాసము ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వాణ్ణి తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును కాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి ఆమె వద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుణ్ణి కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాను. యెహోవా ఆమేన్. కాబట్టి ఇక్కడ కార్యాలన్నీ కూడా ఎంత గొప్పగా జరిగినాయో మనకు విశదీకరించబడింది. తాను పశ్చాత్తాపడినాడు దేవుని సన్నిధిలో. అయినప్పటికీ ఇక్కడ ఏం జరిగింది? ఆయన మనవి దేవుడు అంగీకరించలేదు. ఆయన కలిగిన మొట్టమొదటి ఆ కుమారుణ్ణి ఆయన ఎన్ని రోజులు నిద్రాహారాలు వదిలి ఆయనకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేటప్పటికీ కూడా ఆ పిల్లవాడిని మొత్తగా వాడు చనిపోయినాడు కానీ దేవుడు పర్మనెంట్ గా ఆయన శిక్షించాడంటే అంతవరకు ఆయనకు శిక్ష విధించి తర్వాత తిరిగి వారిని ఆశీర్వదించి వారికి తిరిగి ఒక కుమారుని ప్రసాదించినట్టుగా ఆయనే సొలొమోనుగా ఉండేటట్టు, ఆయన ద్వారా ఆయనకు నిజమైన వారసుడుగా ఉండేటట్టు దేవుడు ఆశీర్వదించినట్లు చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఆ కాలంలో వాళ్ళు శిక్షను అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పుకు శిక్షను అనుభవించినారు. ఈ కాలంలో మనకు శిక్ష అనేది యేసుక్రీస్తు ప్రభువు మన అందరి తరఫున శిక్షను అనుభవించి మనకందరికీ విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. మనకి ఇలాంటి రక్షణనిచ్చిన దేవుణ్ణి మనం ఎంత సిన్సియర్ గా వెంబడించాలి. ఈ లోకములో ఉండేటి అశాశ్వతమని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అశాశ్వతమైన వాటి కొరకు ఆశిస్తున్నామా? అశాశ్వతమైన శరీరము కొరకు, శరీర ఆశల కొరకు మనం జీవిస్తున్నామా? ఈ లోకములో ఉండే మనల్ని ఎవడైతే సాతాను వీటి ద్వారా మనల్ని మోసపరచాలనుకుంటే వాటి యందు తిరిగి మనం ఆశపడుతున్నామా అని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు దేవాతి దేవుని యొక్క కృప మనమందరూ పొందుకుంటాము. ఎంతో గొప్పగా దేవుడు దీవిస్తాడు. అలాగే కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినో నిశ్చయముగా వారి మీదికి రావు. కాబట్టి ఎప్పుడైతే ఆయన్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, విస్తార జలములంటే అనేక మంది జనులు నీ మీదికి నీకు విరోధంగా వచ్చినప్పటికీ వాళ్ళు నిన్నేమి చెయ్యజాలరు. నా దౌవు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఎస్, దేవునికి దగ్గరలో మనము ఆయనే ఆశ్రయముగా మనం పెట్టుకుని ఉన్నాం కాబట్టి మనము శ్రమల్లో నుంచి ఆయనే మనల్ని రక్షిస్తాడు. విమోచనా గానములతో నీవు నన్ను ఆవరించదు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గములు నీకు బోధించదు. కాబట్టి మనం ఏ మార్గములో నడాలో ఆయన మనకి ఎలా బోధిస్తున్నాడు? వాక్యాల ద్వారానే. దేవుని మనకు ముద్దగా నిర్ణయించి ఇచ్చిన వాక్యాల ద్వారా మనము కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఆ వాక్యాలు మన హృదయంలో నిలిచి ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనం దారి తప్పినప్పుడు వెంటనే ఆ వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మనకు బోధిస్తూ మనలో ఉంటాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలన కంచరగాడిదల వలన ఉండకుడి. మనం ఎలాగ ఉండకూడదో చెప్తున్నాడు. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెంతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువాని
వానిని కృప ఆవరించుచున్నది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనము యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయననే మనం అనుసరించినప్పుడు, ఆయన కృప మొత్తము మనల్ని ఆవరిస్తది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఆమేన్. కాబట్టి దేవాతి దేవుడు యందు ఎప్పుడైతే ఆయనను మనము రుచి చూస్తూ, ఆయనలో ఆయన వాక్యములో ఉండే మహిమను మనం పొందుతూ ఉండేటప్పుడు మనము తాళలేమంట. మనం ఎప్పుడు ఆయనను ఆనందగానాదాలు చేస్తూ ఉంటామంట. దేవుడి మహిమ ఇంత గొప్పదా, దేవుడు ఈ దీనుడనైనా ఇంత గొప్ప చేస్తున్నాడా అని అనునిత్యము మనము ఆయన యందు ఆనందించే వారమై ఉంటాము. కాబట్టి దేవాతి దేవుడు మనకింత గొప్పను కృపను అనుగ్రహించేది మనకి ఎంత ధన్యత. కాబట్టి మన పాపములు పరిహరింపబడినాయి. మనము ఆ స్థితిలో నుంచి గొప్పగా దాటిపోయి దేవుడి చెంతకు చేరి ఆయనతో కలిసి జీవించే భాగ్యము, ఆయనతో కలిసి పరిపాలించే భాగ్యము దేవాతి దేవుడు నీకు నాకు దయచేస్తున్నాడంటే మనము ఆయన యందు మాత్రమే, పైనున్న వాటిని మాత్రమే దృష్టిస్తూ మనము ముందుకు సాగాలని దేవాతి దేవుడు ఈ కీర్తనలో మనకు కీర్తన ద్వారా బోధిస్తున్నాడండి. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి అనేక వేల కృతజ్ఞతాస్తుతులు. వాక్యం విన్న మీకు అందరికీ ధన్యవాదాలండి. నమస్తే. ఆమేన్.